వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో జీరా ఆలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 2 కప్పులు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2, అల్లం తురుము 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, తరిగి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా, తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు రుచికి సరిపడినంత. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్రను వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకొని, పసుపు, కారం, ధనియాలు జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసి కలుపుకోవాలి. తరువాత ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మసాలా అంతా బంగాళదుంపలకు పడుతుంది. మగ్గించుకున్న తర్వాత కొత్తిమీరను వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. జీరా ఆలు రెడీ అయ్యింది. దీనిని రోటీతోనూ రైస్తోనూ కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.